హలో అండి. నమస్తే. హాయ్ నమస్తే. రీసెంట్‌గా ఇప్పుడు పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అంటే ఏజ్ బార్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అట్లానే వాళ్ళ కొడుకు గూడా. వీళ్ళకేం పనులేమి లేవా? పదవులు పోయేటప్పటికి మెంటల్ ఎక్కిందా? లేకపోతే పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాజకీయాలకి వయసుతో సంబంధం ఏముంది? ఇప్పుడు అంత పెద్దవాళ్ళ దగ్గర రాజకీయం నేర్చుకోవడమే చాలా గొప్ప. ఎందుకంటే అంతంత అనుభవశాలులు, అంతంత పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే రాజకీయాల్లో ఏదైనా మంచి కానీ, చెడు కానీ, ఏదైనా చెప్పడానికి కానీ వాళ్ళ తర్వాతనే ఎవరైనా వచ్చేది. అంతేగాని 50 ఏళ్ల జగన్ ఎక్కడ? 76 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఆయన రాజకీయ సర్వీస్ అంత లేదు. ఈయన వయసు జగన్మోహన్ రెడ్డి వయసు. రాజకీయాల గురించి మాట్లాడితే ఆయనకి పేరు నాని ఒకడు. ఎందుకు మీకు ఎందుకండి అంత నోటి ఇబ్బంది? నాని గారు, పేరుని నాని గారు, నోరు కొంచెం దగ్గర పెట్టుకోండి. మీరు నోటికి వచ్చినట్టు పేలితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఇక్కడ ముందల ప్రజలు ఊరుకోరు. ఇచ్చిన సమాధానం సరిపోలేదా? 5 ఏళ్లు పరిపాలించిన పరిపాలనకు గాను మీకు ప్రజలు ఇచ్చిన సమాధానం సరిపోలేదా? 11 సీట్లతోటి ఓడగొట్టారు మిమ్మల్ని. 11 సీట్లతోటి గెలిచారంటే అసలు మీకు ఏమైనా ఉందా? ఉండే మీరు ఇంకా మాట్లాడుతున్నారా? చీకట్లో కన్ను కొడితే ఏసేయాలి. అధికారంలోకి వస్తే అన్నట్టుగా మాట్లాడారు. ఎవరు కొడతారు కన్ను? చీకట్లో కన్ను కొడతాను. చీకట్లో కన్ను కొడితే కనపడిద్దా? అసలు మాటలకి ఏమన్నా అర్థాలు ఉన్నాయా? మీరు మాట్లాడే మాటలకి ఒక అర్థం, ఒక పర్థం. ఏం మీకు ఏమన్నా మెంటల్ ఏమన్నా వచ్చిందా? లేదా పిచ్చి ఏమన్నా ఎక్కిందా పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి? లేకపోతే ఇంకా ఉన్నటువంటి పార్టీలోనే ఉన్నామనే అహంకారం, తలపొగురులతో ఏమన్నా మాట్లాడుతున్నారా? కొంచెం అయినంతో మాట్లాడండి. ఆ నోరుంది కదా అని ఎలా పడితే అలా పారేసుకోమాకండి నోరు. తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. అవతల ఉన్నది రాజకీయంలో 47 ఏళ్ల అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు. అయ్యన్న పాత్రుడు. ఆయన ఎంత పెద్ద వ్యక్తి, ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకోవాలి. ఇంకా అటువంటి అయ్యన్న పాత్రుడు దగ్గర నేర్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అంతటి గొప్ప వ్యక్తి దగ్గర మీరందరూ నేర్చుకోవాలి. ఇవన్నీ వదిలివేసేసేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోరు పారేసుకుంటే ఊరుకుంటారా ఏంటి? ఇక్కడ ప్రజలు ఊరుకోరండి. ఫస్ట్ నాని గారు, మీరు ఎంతవరకు తగ్గుంటే, మీరు ఎంతవరకు నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజల్లో రేపటి రోజున మంచి, రాబోయే కాలానికి మంచి రోజులు ఉంటాయి మీకు. లేకపోతే మిమ్మల్ని ప్రజలు వేసే వేట ఎట్లా ఉంటదంటే ఎక్కడ కోలుకోలేని దెబ్బ వేస్తారు. జాగ్రత్తగా. వైసీపీ నేతలు బయటకు వచ్చిన ప్రతి ఒక్క నేత నారా లోకేష్ గారి పేరే జపిస్తున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జపించండి. పుణ్యం అన్నా వచ్చింది. గోవిందుడు పేరు జపించితే పుణ్యం వచ్చినట్టు, లేదంటే కృష్ణుడు పేరు జపించితే పుణ్యం వచ్చినట్టు, లేదంటే కాశీనాథుడు పేరు జపించితే పుణ్యం వచ్చినట్టు, నారా లోకేష్ గారి పేరు జపించాలన్నా మీకు అదృష్టం ఉండాలి, అర్హత ఉండాలి. మీరు చెప్పేస్తున్నారంటే మీరు ఏదో పుణ్యం చేసుకున్నట్టు లెక్క. సో ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, అసలు నెక్స్ట్ అధికారంలోకి వస్తారంటారా? మళ్ళీ ప్రజలు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? రారు. యాక్సెప్ట్ చేస్తారా మీరు? రారు. ఎందుకు రారు అంటే వీళ్ళ బ్లాక్ మెయిల్ అలా ఉంది. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని గుడ్డలో కొడతానని చెప్పాడు. ఉరికిచ్చి కొడతానని బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చేత ఉరికిచ్చి కొట్టించుకోవడానికి, గుడ్డలోడికి తీర్చుకోవడానికి మీకు ఓట్లేసి గెలిపిస్తారా ప్రజలు? ఎక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళని, విదేశాలలో ఉన్న వాళ్ళని సైతం లాక్కొస్తానని మాట్లాడాడు. లాక్కొచ్చి మీ చేత ఉరికిచ్చి గుడ్లోడు తీపించుకొని కొట్టించుకోవడానికి మీకు ఓట్లేసి గెలిపిస్తారా ప్రజలు? లేకపోతే రాజధాని 3 ముక్కలు చేయడం కోసం గెలిపిస్తారా ప్రజలు? లేకపోతే రాజధాని ఇంకా భ్రష్టు పట్టించుకోవడం కోసం గెలిపిస్తారా మిమ్మల్ని ప్రజలు? ఇవన్నీ మీకు ఆలోచనలు లేవా? మా పదవుల్లో పోయేటప్పటికి ఇలాగే మైండ్ పోయి పిచ్చెక్కినట్టు ఉన్నాయి. అందుకనే ఇటువంటి పిచ్చి పేలాపనలు, ఇటువంటి నోటికి వచ్చినట్టుగా ఎర్రి పేలాపనలు అన్ని మాట్లాడుతున్నారు. అయితే అమరావతిలో కంపెనీలు పెట్టడానికి వస్తుంటే పెట్టుబడిదారులు, సో వైసీపీ ఆఫీసుల నుంచి జీమెయిల్స్ వెళ్తున్నాయి అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దని. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నట్లుగా. అభివృద్ధికి అడ్డుపడతాం కాదు, రేపటి రోజున వాళ్ళ గుంత వాళ్ళే తవ్వుకుంటున్నారు. అదేంటి, ఏపీలో కంపెనీలు పెట్టుబడులు పెడడానికి వస్తే వీళ్ళకేంటి నష్టం? అంటే కంపెనీలు పెట్టుబడులు పెట్టద్దు, యువత బాగుపడద్దు, యువత చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావద్దు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని? ఈ మెయిల్స్ ఐడి ద్వారా పంపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వస్తారు, ఎలా అయినా వస్తారు, పెట్టుబడులు పెడతారు, రాష్ట్రం డెవలప్ కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ పెట్టేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాడని తెలిసి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఇతను అలా ఆపేసాడు అనుకో, ఒకవేళ రేపు 29లో ఈయనకు అదృష్టం అడ్డం తిరిగి పదవిలోకి వస్తే వచ్చిన కంపెనీలన్నీ వెనక్కిపోతాయిగా. ఈయన గోతిని ఈయన తవ్వుకున్నట్టే కదా అన్నీ. అందుకనే అటువంటి పిచ్చి పనులు, పిచ్చి ఎర్రి శేషలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటది. అయినా కంపెనీలో అంత పిచ్చోళ్ళు ఏం కారులే. ఇప్పుడు మానవత్వం అనేది ఎక్కడ లేనటువంటి మనుషులు ఎక్కడ ఉంటారా అంటే బందరు వెళ్తే ఆ పేరు నాని అనేవాడు ఒకడు కనపడతాడు.
ఎవరైనా పెద్దవాళ్ళు బతుకుండాలా, వాళ్ళ సలహాలు, వాళ్ళ విజను, వాళ్ళ సీనియారిటీ రాజకీయాల్లో మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే మన బిడ్డలకు ఉపయోగపడుతుంది అని ఏడాలి. కానీ ఇదేం దరిద్రమైన ఏడిపోయా, చంద్రబాబు నాయుడు చనిపోవాలా, అయ్యన పాత్రుడు చనిపోవాలా, వయసులు పెరిగిపోయాళ్ళకి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా ఏడుతున్నాడు పేరుందని. అది కరెక్ట్ కాదండి. రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన సీనియారిటీ అండి. ఆయన వయసుకు గౌరవం ఇచ్చి ఆయన సీనియారిటీని రాష్ట్రానికి ఉపయోగపెట్టాలా. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా వెనకబడి ఉంది, దాన్ని బాగు చేసుకోవాలని చెప్పి సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలి, 10 సంవత్సరాలు ఆయన సీనియారిటీని ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన్ని సీఎంగా ఉండాలని కోరుకుంటుంటే ఆయన సావాలని ఈయన కోరుకుంటున్నారు. ఈ దరిద్రులు నాకు అర్థం కాదు. మనిషి బతుకుంటే అమ్మ సావు అనేది ఎలా కోరుతారండి నాకు అర్థం. అంటే మానవత్వం లేదన్నమాట. ఇప్పుడు వాళ్ళకిని మర్డర్ చేసేటటువంటి ఈ మధ్య ఆడవాళ్ళు మొగుళ్ళు చంపే వాళ్ళకి పెద్ద పోలికేం లేనట్టుగా కనపడుతుంది. ఊరి దరిద్రులారా, మనిషి బతుకున్నప్పుడు ఏదన్నా రాజకీయంగా విమర్శ వస్తే విమర్శించాలి తప్ప ఇలాగ మనిషి పోవాలని కోరుకునేటటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వాలతో రాజకీయాలు చేస్తున్నారేంట్రా బాబు, నాకు అర్థం కాదు. ఈ పేరుని నాని అనేవాడికి అసలు ఉచ్చనీచాలు లేకుండా పోయినట్టున్నాయి. వీడు మాటగారు అనుకున్నాం కానీ ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పి అనుకుంటులే. ఎంత అన్యాయం అండి అది. అధికారంలోకి వస్తే రప్ప రప్ప, చీకట్లో వస్తే రప్ప రప్ప డైలాగ్ ఆపేయండి, వేరే డైలాగ్, కొత్త డైలాగ్ కూడా తీసుకొచ్చారు కదా. సో ఏం చేస్తామండి, అహంకారం మితిమీరినప్పుడు, పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి వాక్యలు వస్తాయి. ఇప్పుడు పోయే ముందు ఏదో ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువని ఈ పేర్ని నానేవాడికి ఆరిపోతున్నాడేమో నాకు తెలియదు, చాలా వెలుగుతున్నాడు. ఎందుకంటే ఎవడైనా సరే ఒక మనిషి బ్రతకాలని, ఆ బ్రతికితే రాజకీయాలలో సిద్ధాంతాలపై వ్యతిరేకించడం తప్పులేదు. సావుల మీద ఎందుకు వస్తున్నారు మీరు, నాకు అర్థం కాదు. రప్ప కోస్తారా? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వచ్చేటటువంటి పదవి కోసం వస్తే మీరు కోస్తారు. మరి 4 సంవత్సరాలు వీళ్ళ కోసేస్తే మీకు తెగవా? ఉన్నవాళ్ళకి తెగవ, మాట్లాడే సన్నాసులకు తెగదా? అలా రాజకీయాల్లో సంస్కారం, మంచి మర్యాద, మాట్లాడడం, సమాజం పట్ల గౌరవంతో ఉండడం. సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో అట్టడుగున ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. చాలా అన్యాయం అయిపోయిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. దాన్ని బాగు చేసుకోవాలంటే అన్ని పార్టీలు కలిపి అందరూ కూడా సమన్వయంతో కష్టపడి పనిచేస్తే ఆంధ్ర రాష్ట్రం కొంచెం అభివృద్ధిలోకి వచ్చి త్వరలోనే అన్ని రాష్ట్రాలతో సమానంగా అయ్యి అభివృద్ధిలోకి వచ్చి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇవేం లేదు, రప్పలు ఎక్కువైపోయి ఆ దరిద్రమైన డైలాగ్, ఆ పుష్ప సినిమాలోది, ఆ డైలాగ్ని పట్టుకుని వీళ్ళంతా రప్ప అని ఏడుస్తూనే ఉన్నారు. వైసీపీ నేతలు ఎవరు బయటకు వచ్చినా కూడా సో నారా లోకేష్ గారి పేరే చెప్పిస్తున్నారంటే ఏం చెప్తారు? కుర్రోడు, యువకుడు, ఆయన పని ఫాస్ట్గా చేస్తున్నాడు. ఈ సేవ చచ్చిపోయిన సన్నాసులు, లేవలేనటువంటి మొద్దులు, వీళ్ళు ఏం చేస్తారు? ఏడవకపోతే ఏడుపు వచ్చి వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తూనే ఉంటాడు. కాబట్టి సమాజంలో ఒక మనిషిని ఒకడు చావాలని కోరుకున్నాడంటే వాడు నికృష్టమైన దరిద్రుడే లెక్క. ఆడు ఎవడైనా అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 కాదు 15 సంవత్సరాలు బతకాలని కోరుకోవాలి. ఇప్పుడు చావు మన చేతిలో ఉండదండి, ఎప్పుడు పోతామో తెలియదు. ఇవాళ ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు. అలాంటిది మనిషి పోవాలని కోరుకోవడం ఏంటండి? 10 కాలాల పాటు ఉండాలని కోరుకోవాలని చిచ్చి. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు సమాజంలో ఉండడం కూడా నీచమే, దరిద్రం కూడా. అలా రీసెంట్ గా పేరుని నాని గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఏజ్ బార్ అంటే ఏం చెప్తారు? అంటే నిజం చెప్పాలంటే ఏజ్ బార్ అయినప్పటికీ, ఏజ్ బారే కదా 74 అంటే ఆల్మోస్ట్ మనకు రిటైర్మెంట్ ఏజే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అయితే 58 ఉంటుంది, ఇక ప్రైవేట్ అయితే ఒక 73 వరకు ఉంటుంది. ఆల్రెడీ 74కి వచ్చింది కాబట్టి ఏజ్డ్ అయితే చంద్రబాబు ఏజ్డ్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు అయితే ఎలక్షన్లు సపోర్ట్ చేయమన్నా కింద పడ్డా మీద పడ్డానైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని ఉంటాడు, లేకపోతే నెక్స్ట్ లోకేష్ బాబు అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే కాలేడు కదా. సార్ ఇప్పుడు సిబిఎన్ గారికి 76 ఏళ్ళు దాటిపోయినాయి. సో అలాంటి వ్యక్తికి ఇంకెన్ని రోజులు బతాడులే, జగన్మోహన్ రెడ్డితో పోటీ నాకు అవసరం అనే విధంగా, ఇంకోటి అయ్యన్న పాత్రుడికి 80 ఏళ్ళు దాటిపోయినాయి, ఇంకా చనిపోవట్లేదు అనే విధంగా చావులతోని కొంచెం అంటే లిమిట్స్ దాటి మాట్లాడడం జరిగింది. గతంలో అయ్యన్న పాత్రుడు వచ్చినప్పుడు ఆయన చచ్చిపోలేదు, సంపాలి అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కూడా. అదే అంటే ఒక వ్యక్తుల గురించి, చావుల గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఒక నీచమైన ప్రక్రియ. అలాంటిది ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందే. ఒకవేళ
పేరు నాని అన్నా కానీ అది తప్పే, 100% తప్పే అది. అన్న ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో రోజా గారు కావచ్చు వీళ్ళందరూ కొంచెం దురుసుగా మాట్లాడినందుకే కూడా ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చాలా మంది అంటున్నారు. సో మరి ఆ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకో? అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మీడియా అటెన్షన్ కూడా ఎప్పుడైనా ఇప్పుడు మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది, పవర్లు ఉన్న వాళ్ళ సైడ్ అయిపోయేసరికి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని పోయి ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, వాళ్ళ ఆడియోలు ఏమున్నాయి, వీడియోలు ఏమున్నాయి, దీని మీద పడి కొంత మీడియా కూడా అటెన్షన్ అనేది డైవర్ట్ చేసే పని అయితే చేస్తున్నారు. అది కూడా చాలా వరకు తప్పది. మీడియా కూడా చేయాల్సిన పని ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ప్రతిపక్షం దానికి స్పందిస్తుందా లేదా అనేది మాట్లాడుకోవాలి. కానీ ఈ వ్యక్తిగత దూషణలు హైలైట్ చేస్తూ ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసే ఆ ప్రక్రియ ఏదైతుందో అది కూడా కరెక్ట్ కాదు. ఇస్తారు, నీకు ఫ్లాట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, వాళ్ళ సొంతం అయితే ఎవరు తెచ్చి ఇవ్వరు మనకి. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా ఇవ్వడు, ఏదో ఒక రూపంలో ప్రజల మీదనే తీస్తారు. ఎవ్వరు కూడా, నేనైనా అంతే, ఎవరైనా అంతే. కానీ అది కరెక్ట్ కాదు. అతను చనిపోవడం అనేది. ఎవరైనా కూడా ప్రజలకి మంచి జరుగుతుందా లేదా, హామీలు వస్తున్నాయా లేదా అనే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఇట్లా మనిషి చావు కోరుకోవడం కరెక్ట్ అది కరెక్ట్ కాదు. మనిషి చావు కోరుకోవడం అంటే అది ఎవరిది కూడా మనకి హక్కు లేదు అలాంటివి అడగడం. ఏదైనా వాళ్ళు హామీలు ఇచ్చుంటే మాకు ఇది ఇస్తానన్నారు కదా, నిలదీసి అడిగే హక్కు అందరికీ ఉంటుంది ఎక్కడైనా సరే. అంతేకాని అది చనిపోవడం అనేది మనం ఏమన్నా. మీరు ప్రజల తరపున ఈ విధంగా మాట్లాడే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? నేనైతే చావు కోరుకునే వాళ్ళది మాత్రము ఒప్పుకొని, నేను అలా చావు కోరుకునే వాళ్ళు నాయకులుగా చూస్తారా మీరు? చూడను. చావు కోరుకునే వాళ్ళని నాయకులు ఒక మనిషిగా కూడా చూడను. అది కరెక్ట్. అదే మన వాళ్ళనైతే మనం కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకు కరెక్ట్ ఇస్తారని గ్యారెంటీ ఏముంది? నలుగురు పిల్లలు ఉన్నప్పుడు నలుగురిని 4 విధాలుగా చూస్తారు కదా. అలాంటప్పుడు మన తల్లిదండ్రులు చావు మనం కోరుకుంటామా? కోపం మీద తిట్టినా కూడా మళ్ళీ తల్లిదండ్రులని పోతాం. వాళ్ళు కూడా అంతే కదా. అది ఒప్పుకొని నేను వాళ్ళని నాయకులు కదా, ఒక మనిషిగా కూడా చూడను నేను. చావు కోరుకుని ఎవరైనా సరే, లేడీ కానీ జెంట్స్ కానీ, అది నేను అస్సలు ఒప్పుకోను.